మంచి కలర్ఫుల్గా కొత్త ఉడుకుతున్న పులుసు. అందులో మధ్యలో ఏంటో తెలుసా? పెసర పొడుగులు. ఇవన్నీ కూడా ఎండాకాలంలో చలువ చేసే పదార్థాలండి. మామూలు ఉల్లిపాయ పులుసులాగే ఉల్లిపాయలు కోసేసి మగ్గ పెట్టేసి చింతపండు పులుసేసి ఉప్పు కారం వేసి లాస్ట్లో పెసర పునుకులు అయితే వేసేస్తా. కాకపోతే ఏంటంటే ఇవి ఇప్పుడే జస్ట్ నేను ఇంకా వేసాను. ఎంతంత అవుతాయో తెలుసా? పెద్దగా అవుతాయండి. పెసరపప్పు చలవ అని మన అందరికీ తెలుసు కదా. ఓన్లీ పెసరపప్పుతో వేసిన పునుకులు. ఇవి బయట నుంచి తీసుకొచ్చినాయి, ఇంట్లో వేయలేదు. బయట అయితే బాగా పొంగుతాయండి. కొద్దిగా చాలు కదా. ఎండాకాలంలో పెసరపప్పు చారు, పెసర పునుకులు, పులుసు, పెసరకట్టులు అన్నీ కూడా కొన్ని స్పెషల్గా చలవ చేసే పదార్థాలు ఉంటాయి. కొన్ని కూరలు తింటుంటే అదో రకమైన ఫీల్ అండి. పెద్దవాళ్ళని చూసినట్టు, పెద్దవాళ్ళని కలిసినట్టు. నిజంగా పెసర పునుకులు అనేది మా ఇంట్లో అందరి ఆల్ టైమ్ ఫేవరెట్. ఓన్లీ సమ్మర్ అని కాదు, ఎప్పుడైతే అప్పుడే పెసర పునుకులు పులుసు పెట్టుకొని ఒక ఫ్రై, 2 అప్పడాలు ఉంటే చాలు. పెళ్ళి భోజనం మంచిగా హ్యాపీగా భోజనం చేసేయచ్చు. ఆత్మ సంతృప్తి, కడుపుకి కూడా సంతృప్తి. కొన్ని కూరలు మనం వండుకుని తినాలి, మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ప్రొసీజర్ చాలా సింపుల్. చాలా ఓపుకుంటే ఇంట్లో వేసుకోవచ్చు. లేకపోతే ఒక 50 రూపాయలు తీసుకొచ్చి మనం పులుసు పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా అయిపోద్ది. ఎంజాయ్ ద బాగా చెమటలు పెట్టే సమ్మర్లో